సమ్మర్లో ఐస్ క్రీమ్ అందరికీ ఇష్టమే, కానీ ఈ హోమ్ మేడ్ మలై డ్రై ఫ్రూట్ కుల్ఫీ మాత్రం నెక్స్ట్ లెవెల్. క్రీమీగా, రిచ్గా, మౌత్లో మెల్ట్ అయ్యే ఈ కుల్ఫీని కేవలం కొన్ని నిమిషాల ప్రిపరేషన్తో రెడీ చేసేసుకోవచ్చు. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీరా. ముందుగా ఒక ప్యాన్లో 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకొని మరిగించాలి. పాలు వేడెక్కుతుండగా ఒక చిన్న బౌల్లో 2 స్పూన్ల పాలు తీసుకొని అందులో 5-6 కుంకుమ పువ్వు రేకులను వేసి పక్కన పెట్టుకోండి. ఇది కుల్ఫీకి మంచి రంగును, రుచిని ఇస్తుంది. ఇప్పుడు 6 చొప్పున బాదం, జీడిపప్పు, పిస్తా ఇంకా 2 యాలకలను తీసుకొని కచ్చా పచ్చా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇలా పాలు మరిగేటప్పుడు అంచులకు అంటుకుంటున్న మలైని స్క్రేప్ చేసి పాలలోనే కలుపుతుండాలి. దీనివలన కుల్ఫీకి మంచి రుచి వస్తుంది. ఇప్పుడు సుమారు 1/2 కప్పు ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసి బాగా కలపాలి. ఇప్పుడే 1/3 కప్ కండెన్స్డ్ మిల్క్ కూడా వేసి కలుపుకోవాలి. తరువాత 2 టేబుల్ స్పూన్ల పంచదార కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీ దగ్గర క్రీమ్ మరియు కండెన్స్డ్ మిల్క్ లేకపోతే వాటి బదులుగా ఇంకాస్త డ్రై ఫ్రూట్స్, పంచదార వేసుకుంటే సరిపోతుంది. మనం ముందుగా చేసి పెట్టుకున్న కుంకుమ పువ్వు పాలను కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. ఇది కుల్ఫీకి మంచి కలర్ అండ్ అరోమాని ఇస్తుంది. డ్రై ఫ్రూట్ పౌడర్ మిక్స్ని కూడా వేసి బాగా కలిపి ఇది ఇంకాస్త చిక్కబడే వరకు మరిగించి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారినాక కుల్ఫీ మౌల్డ్స్లో లేదా ఇలా పేపర్ కప్స్లో వేసి అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసుకోవాలి. వీటిని ఫ్రీజర్లో కనీసం 8 నుంచి 10 గంటలు ఉంచుకోవాలి. 10 అవర్స్ తర్వాత ఫ్రీజర్ నుండి బయటకు తీస్తే చూడండి ఎంత బాగా సెట్ అయిందో. ఇప్పుడు ఇలా స్టిక్స్ ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇది పెద్ద కప్ కాబట్టి 2 హాఫ్స్గా కట్ చేస్తున్నా. చూసారా ఎంత ఈజీనో? మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్, హ్యాపీ కుకింగ్. వావ్, సూపర్ క్రీమీ.